వేదవ్యాస అకాడమీకి స్వాగతం. ఒక్క విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచ గమనాన్ని మార్చేసిన ఒక గొప్ప ఆలోచన ఎక్కడో ఒక పుస్తకంలో ఎవరూ పెద్దగా పట్టించుకొని ఒక చిన్న మూలన దాక్కుని ఉంటే, ఈరోజు మనం అలాంటి చిన్న అక్షరాల్లో దాగి ఉన్న పెద్ద నిజాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మన కళ్ల ముందే ఉండి కూడా మనం చూడకుండా వదిలేసిన అద్భుతాల కథ. సరే, ప్రపంచాన్ని మార్చేసిన ఆ గొప్ప ఆవిష్కరణలు ఎక్కడ పుడతాయనుకుంటావ్? ఏవైనా పెద్ద పెద్ద రీసెర్చ్ ల్యాబుల్లోనా, లేదా వేల పేజీలున్న గ్రంథాలల్లోనా? కాని అసలు నిజం మనం ఊహించేదానికి చాలా భిన్నంగా ఉండొచ్చు. ఆ రహస్యాలన్నీ మనం రోజూ చూస్తూ కూడా అస్సలు పట్టించుకోని చోట దాగి ఉన్నాయి. దానికి సమాధానం చరిత్రలోని ఫుట్నోట్స్లో ఉంది. అవును, మీరు విన్నది కరెక్టే. మనం పెద్దగా పట్టించుకోకుండా పేజీ కింద చిన్నగా రాసి ఉండే ఆ వివరాలుంటాయి గదా, సరిగ్గా అక్కడే కొన్నిసార్లు విప్లవాలు దాక్కుని ఉంటాయి. దీనికి కొందరు మేధావుల జీవితాలే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు గ్రెగర్ మెండల్ని తీసుకోండి. ఈయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ అనంటాం. కాని ఆయన బఠానీ మొక్కలపై చేసిన పరిశోధనను పబ్లిష్ చేసినప్పుడు దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆలోచించండి, దశాబ్దాల పాటు ఆ అద్భుతమైన జ్ఞానం సైన్స్ చరిత్రలో ఒక చిన్న ఫుట్నోట్లా పడి ఉంది. ఎప్పుడైతే దాన్ని తిరిగి కనుక్కున్నారో అప్పుడు బయాలజీలో ఒక కొత్త శకం మొదలైంది. ఇక రోసలిండ్ ఫ్రాంక్లిన్ కథ అయితే ఇంకాస్త బాధగా ఉంటుంది. ఆమె తీసిన ఫోటో 51 అనే ఒక్క ఇమేజ్ డిఎన్ఏ నిర్మాణం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి చాలా కీలకం. అది లేకపోతే బహుశా ఆ ఆవిష్కరణ ఇంకా లేట్ అయ్యేదేమో. కాని పాపం ఆమె కష్టానికి గుర్తింపు రాలేదు. ఆమె పేరు చరిత్రలో ఒక సైడ్ నోట్లా మిగిలిపోతే ఆమె డేటాను వాడుకున్న వాళ్లకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇప్పుడు మన భారతీయ గణిత మేధావి సంగమగ్రామ మాధవ గురించి మాట్లాడుకుందాం. ఈయన 14వ శతాబ్దంలోనే యూరప్ సైంటిస్టుల కన్నా కొన్ని వందల ఏళ్ల ముందే క్యాల్కులస్లోని ముఖ్యమైన సూత్రాలను కనిపెట్టారు. అసలు ఆశ్చర్యమేంటంటే ఆయన రాసినవన్నీ తాళపత్ర గ్రంథాల మార్జిన్లల్లో, అంటే అంచులలో దొరికాయి. ప్రపంచాన్ని మార్చే జ్ఞానం అక్షరాల అంచులకే పరిమితమైపోయింది. ఈ గ్యాప్స్ చూస్తే ఏమనిపిస్తోంది? మెండల్ విషయంలో 34 ఏళ్లు, ఫ్రాంక్లిన్కు ఆమె చనిపోయిన తర్వాత క్రెడిట్ వచ్చింది. ఇక మాధవ విషయంలో అయితే ఏకంగా 400 ఏళ్లు. ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది? ఎందుకంటే వాళ్ల అద్భుతమైన ఆవిష్కరణలు అందరి కళ్ల ముందు కాకుండా ఫుట్నోట్స్లో, మార్జిన్లలో దాక్కొనున్నాయి. అందుకే ఇకపై మనం ఫుట్నోట్ని చూసే పద్ధతి మార్చేయాలి. అది కేవలం ఒక చిన్న రెఫరెన్స్ కాదు, అది దాగి ఉన్న జ్ఞానానికి, కొత్త ఆలోచనలకు, కొన్నిసార్లు మొత్తం మార్చేసే క్రియేటివిటీకి ఒక స్టోర్ హౌస్ లాంటిది. అసలు కథకు అడ్డం రావద్దని పక్కన పెట్టిన వివరాలలోనే కొన్నిసార్లు అసలు కథయే దాగి ఉంటుంది. అదొక క్లూ, ఒక డోర్, కొత్త ప్రపంచానికి దారి చూపేది. సరే, ఇదంతా గతం. కాని ఈరోజు మన పరిస్థితేంటి? మనం ఆ ఫుట్నోట్స్ను గమనిస్తున్నామా? చెప్పాలంటే మనం ఈ రోజుల్లో ఒక కొత్త రకమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాం. అదే షార్ట్కట్ అనే ప్రమాదం. ఇది ఆ ఫుట్నోట్స్ను కనుగొనే మన సహజమైన శక్తికే దెబ్బగొడుతోంది. టెక్నికల్గా దీన్ని కంప్రెషన్ బయాస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి విషయాన్ని చాలా చిన్నగా, వేగంగా, వెంటనే తెలుసుకోవాలనే మన ఆతృతన్మాట. 60 సెకండ్ వీడియోలు, ఒక పారా సారాంశాలు, మనకు స్పీడ్ కావాలి. కాని ఆ స్పీడ్ కోసం మనం డెప్త్ను, డీటెయిల్స్ను వదిలేస్తున్నాం. ఇక్కడే అసలైన ప్రమాదం మొదలవుతుంది. చూడండి, మనం సరిగ్గా ఏం కోల్పోతున్నామో. మనకు దొరికేది పైపైన విషయం, అంటే సారాంశం. షార్ట్కట్ల వల్ల అది ఫాస్ట్గా దొరుకుతుంది. కాని నీటి లోపల ఉన్న అసలైన జ్ఞానాన్ని, దాని వెనుకున్న కథను, దానిపై పుట్టే ప్రశ్నలను, కొత్త ఆలోచనలకు దారితీసే క్రియేటివిటీని, వీటన్నింటినీ మనం మిస్ అయిపోతున్నాం. గుర్తుంచుకోండి, పైపైన తెలిసిన సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. సమాధానం మనల్ని మళ్లీ ఆ అంచుల వైపుకే తీసుకెళ్తుంది. అసలైన జ్ఞానం, నిజమైన ఆలోచనలు పుట్టేది అక్కడే. మనం ఈ కంప్రెషన్ బయాస్ అనే ట్రాప్ నుండి బయటపడాలంటే ఆ అంచులను ధైర్యంగా అన్వేషించాలి. అసలు ఈ మార్జిన్స్లో ఏముంది అంత స్పెషల్? ఎందుకంటే అది మన సొంత ఆలోచనలకు, మన ప్రశ్నలకు కేటాయించిన ఒక ఖాళీ ప్రదేశం. మెయిన్ స్టోరీ ఒక దారిలో వెళ్తుంటే మార్జిన్లు మనల్ని కొత్త దారిలోకి తీసుకెళ్తాయి. అక్కడ రూల్స్ ఉండవు. అందుకే అసాధారణమైన, వినూత్నమైన ఆలోచనలు పుట్టేదే అక్కడే. ఒక రచయిత దీన్ని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఫుట్నోట్లు, మార్జిన్లనేవి ఒక ఇంటలెక్చువల్ కామన్స్, అంటే అవి ఎవరి సొంతం కాని పబ్లిక్ ప్లేసెస్ లాంటివి. అక్కడ ఎలాంటి రూల్స్ లేకుండా ఫ్రీగా, కొత్తగా ఆలోచించడానికి ఉన్న ప్రత్యేకమైన స్పేస్ అనమాట.
మన మైండ్ అక్కడ స్వేచ్ఛగా ఎగరగలదు. దీనికోసం మనం ఒక కొత్త అలవాటు చేసుకోవాలి. అదే తప్పిపోవడంలోని ఆనందం. ఇది కొంచెం వింతగా అనిపించొచ్చు, కాని ఒకే దారిలో వెళ్లకుండా అన్వేషణలో మనల్ని మనం కోల్పోవాలి. అలాంటప్పుడే అనుకోని ఆవిష్కరణల శక్తి మనకు తెలుస్తుంది. ఈ ప్రాసెస్నే ఇన్సిడెంటల్ లెర్నింగ్ అని అంటారు. అంటే మనం ఒకదానికోసం వెతుకుతుంటే అనుకోకుండా ఇంకో విలువైన విషయం దొరకడం. ఇది ఒక రకంగా ట్రెజర్ హంట్ లాంటిది. చరిత్రలో చాలా గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఇలా లక్ష్యం లేకుండా వెతుకుతున్నప్పుడే అనుకోకుండా జరిగాయి. మనందరికీ ఈ అనుభవం ఉండే ఉంటుంది. అదే వికీపీడియా ర్యాబిట్ హోల్. మనం ఏదో ఒక టాపిక్ గురించి చదవడం మొదలుపెడతాం. మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ లింక్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేస్తాం. అలా క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఒక గంట తర్వాత చూస్తే మనం మొదలుపెట్టిన టాపిక్కు ఏమాత్రం సంబంధం లేని ఒక కొత్త నాలెడ్జ్ ప్రపంచంలో ఉంటాం. అదే అనుకోని అన్వేషణ పవర్. చివరిగా ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఈ కాలంలో మన మనుషుల తెలివి ఎందుకు స్పెషల్? మనం కేవలం ఒక అల్గారిథం కంటే ఎందుకెక్కువ? ఇక్కడే అసలైన తేడా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఉన్న సమాచారాన్ని తీసుకొని దాన్ని కుదించి ఒక సారాంశంలా మన ముందు పెడుతుంది. కాని మన మెదడు అలా కాదు. అది ఫుట్నోట్స్ని వెతుకుతుంది, మార్జిన్లలో ప్రశ్నలు వేస్తుంది, అసలు సంబంధం లేదు అనుకున్న విషయాల మధ్య సంబంధాలను కనుక్కొని కొత్త ఆవిష్కరణలు చేస్తుంది. సింపుల్గా ఏఐ సంగ్రహిస్తే మనిషి అన్వేషిస్తాడు. ఇదే మన గొప్పతనం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే హెడ్లైన్స్ని, పెద్ద అక్షరాలను అందరూ చదువుతారు. కానీ ప్రపంచాన్ని, చరిత్రను మార్చాలనుకునేవాళ్లు మాత్రం ఎవరూ పట్టించుకోని ఆ పేజీ చివరున్న చిన్న అక్షరాలను కూడా శ్రద్ధగా గమనిస్తారు. ఎందుకంటే అసలైన నిధి అక్కడే దాగి ఉంటుంది. ఈ అన్వేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు చాలా థాంక్స్. ఇలాంటి మరిన్ని లోతైన విషయాలను, అంచులలో దాగియున్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మా వేదవ్యాస అకాడమీ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.